వెలివేయడం, ఊరి నుంచి వెలివేసినా లేకపోతే వాళ్ళున్న కాస్ట్లో నుంచి వెలివేసినా సరే ఆ వెలివేయడం ఎక్స్ కమ్యూనికేషన్ లీగల్ యాక్ట్. ఆ ఎక్స్ కమ్యూనికేషన్ అన్నది అంటే ఇప్పుడు ఏదన్నా రిలీజియస్ గ్యాదరింగ్స్లోకి మీరు రాకూడదు, లేకపోతే మాకు సంబంధించిన ఈ ఊరు ఒకటే కాస్ట్ ఒకటే రిలీజన్కి సంబంధించిన వాళ్ళు, సో ఇందులోకి మీరు రావడానికి లేదు, మీరు ఇవి టచ్ చేయడానికి లేదు, ఇట్లాంటి ఏ ప్రాసెస్ అయినా సరే, ఇట్లాంటిది ఏదైనా సరే ఇట్ ఈజ్ అన్ ఇల్లీగల్ యాక్ట్. సో చాలా సోషల్ రిఫార్మ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎక్స్ కమ్యూనికేషన్ అన్నది it is not part of the society, but yet it is a social evil. So certain parts of the India still is following the excommunication. So this is one such case. ఈ కేసులో సుప్రీం కోర్ట్ 1960s లోనే ముస్లిం కమ్యూనిటీ, అందులో బొహ్రా కమ్యూనిటీ అన్న వాళ్ళు దే హ్యావ్ అ ప్రాక్టీస్ కాల్డ్ యాజ్ ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్. సో ఈ బొహ్రా కమ్యూనిటీలో ఈ ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్ ఇట్లాంటి కస్టమ్ని ప్రొహిబిట్ చేస్తూ దెర్ ఇస్ బాంబే ప్రొహిబిషన్ ఆఫ్ ఎక్స్ కమ్యూనికేషన్ యాక్ట్ అనేది గవర్నమెంట్ అప్పుడు 1960sలో దే హ్యావ్ ఎనాక్టెడ్. బట్ ఈ పైన కేసులో సర్దార్ సద్దికీ అన్న కేసులో దే హ్యావ్ కంప్లీట్లీ స్ట్రక్ డౌన్, ఆ యాక్ట్ని స్ట్రక్ డౌన్ చేశారు. అంటే ఎక్స్ కమ్యూనికేషన్కి వ్యాలిడేషన్ ఇండైరెక్ట్గా ఇస్తున్నట్టుగా ఆ యాక్ట్ని స్ట్రక్ డౌన్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ కేసులో ఈ బొహ్రా కమ్యూనిటీ ఉన్నవాళ్ళు దే ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్స్. ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్స్ అంటే ఫిమేల్ సెక్షువల్ పార్ట్స్ని కట్ చేస్తారు. సిన్స్ ఇట్స్ అండ్ దిస్ బొహ్రా కమ్యూనిటీ ఇట్ ఈస్ ఇన్ ముస్లిం కమ్యూనిటీ, అందులో ఒక సెక్ట్ వాళ్ళు కాబట్టి, అండ్ దిస్ ఇస్ నాట్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ అ సర్టన్ రీజియన్స్. సో అట్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ అన్హైజీనిక్ ప్రొసీజర్. ఎస్, దే డూ హ్యావ్ అ రిలీజియస్ ప్రాక్టీసెస్, కస్టమరీ ప్రాక్టీసెస్ ఉన్నాయి వాళ్ళకి. మెన్కి ఎట్లా కస్టమరీ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఈ బొహ్రా కమ్యూనిటీ వాళ్ళు ఫిమేల్కి కూడా అట్లానే కస్టమరీ ప్రాక్టీస్, దట్ ఇస్ ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్స్, కటింగ్ ఆఫ్ ద క్లిటరస్. వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారంటే టు కంట్రోల్ ద female sexuality, sexual desires, and the concept behind that it is to control the female sexual desires and in fact to protect the fidelity of the marriage. Fidelity ante extramarital affairs lekunda anna inhibitions toti follow ayye practice a female genital mutations by the Bohra community, which has been challenged in Supreme Court in this case. And since it is an evil practice, unhygienic practice, yes, even if it is a religious practice, because manaki India lo religious customs ki the first step or first privilege is given to the religious customs, and మనకి ఉన్న లాస్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా. సో రిలీజియస్ కస్టమరీ ప్రాక్టీసెస్ని కూడా అది లీగలైజ్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ సోషల్ ఈవిల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ రైట్ టు చూస్ అండ్ రైట్ టు లీడ్ అ డిగ్నిఫైడ్ అండ్ హైజీనిక్ లైఫ్. సో అలాంటి డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేయడానికి, హెల్దీ లైఫ్ని హెల్దీ సర్కమ్స్టాన్సెస్లో ఉండడానికి ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ రైట్. ఈ ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్ అన్న ప్రాక్టీస్ ఇట్ ఈస్ అ ఈవిల్ ప్రాక్టీస్ బికాస్ ఇట్ ఈస్ డన్ అండర్ అన్హైజీనిక్ కండిషన్స్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఉమెన్స్ బాడీ అటానమీ యాజ్ అ హోల్. సో ఇట్లాంటి దాన్ని ప్రమోట్ చేయకూడదు అని చెప్పి సుప్రీం కోర్టులో కేసు వేశారు. అండ్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ హియరింగ్. ఇట్ ఈస్ ఇందులో వచ్చిన కాన్సెప్ట్ ఎక్స్ కమ్యూనికేషన్ అంటే వెలివేయడం ఈజ్ ఇట్ స్టిల్ యాజ్ ఆన్ టుడే ఈజ్ ఇట్ లీగల్ అంటే నో, ఇట్ ఇస్ నాట్ లీగల్. వెలివేయడం అంటే రిలీజియస్గా అన్నా సరే can it be done? According to this judgment in 1960s, since they have struck down completely వాటిని డాక్ట్రిన్ ఆఫ్ సెవరెన్స్ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ సెవరెన్స్ అంటే ఒక యాక్ట్లో ఎంతవరకు పర్మిసిబిలిటీ ఉంది, ఎంతవరకు లీగలీ వ్యాలిడ్, ఎంతవరకు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ పార్ట్ని స్ట్రక్ డౌన్ చేసి వ్యాలిడ్ పార్ట్లో ఒకవేళ కనుక ఇఫ్ దేర్ ఆర్ కండిషన్స్ టు ద వ్యాలిడ్ పార్ట్ దానిలో ప్రొవిజన్స్ పెట్టి దానిలో డిఫరెన్సియేషన్ చేస్తుంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ ఇట్ టిల్ డేట్. అండ్ ఇప్పుడు ఈ బొహ్రా కమ్యూనిటీ ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్న ఈ ఫిమేల్ జెనిటైల్ మ్యూటేషన్ కేసులో ఎక్స్ కమ్యూనికేషన్ అన్న కాన్సెప్ట్ అనేది కంప్లీట్లీ దే కెన్ సెట్ అసైడ్ ద ఎంటైర్ ఎక్స్ కమ్యూనికేషన్ అన్న అబ్జర్వేషన్స్ తోటి. అండ్ సిన్స్ ఎక్స్ కమ్యూనికేషన్ పాజిటివ్ ఆర్డర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్.